హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలూతో మనం ఎన్నో రకాలైన రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి. స్నాక్స్ వాటిలో యూస్ చేస్తాం. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఆలూలోని కొంచెం వెజిటేబుల్స్ వేసి పైన క్రిస్పీగాను లోపల మెత్తగా ఉండి ఎంతో చక్కగా టేస్టీ అయిన ఆలూ వెజ్ బాల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం బాయిల్ చేసి గ్రేట్ చేసిన ఆలూ 1 కప్ తీసుకోవాలండి. గ్రేట్ చేసిన క్యారెట్ 1/2 కప్, సన్నగా తరిగిన ఆనియన్ 1/2 కప్, సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ 1/3 కప్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు. ఇక్కడ మైదా కార్న్ఫ్లోర్ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చండి, కానీ హెల్త్ కాన్సెప్ట్గాను మనకి కార్న్ఫ్లోర్ అయితే బాగుంటుందని నేను కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన కొత్తిమీర 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు మీ రుచికి సరిపడినంత. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. దీంట్లో అస్సలు వాటర్ అన్నది అవసరం ఉండదు. ఒకవేళ అవసరం అయితే మాత్రం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కలుపుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుల్లోని డీప్ ఫ్రైకి సరిపడిన నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తరువాత ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆలూ వెజ్ బాల్స్ను వేసుకొని వేపుకోవాలి. ఆలూ వెజ్ బాల్స్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పైన క్రిస్పీగాను లోపల మెత్తగాను ఉండే టీ టైమ్ స్నాక్స్ రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.